హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఎంటర్టైన్మెంట్ 29. సో నేను ఇవాళ మీ అందరి కోసం బిస్మిల్లాబాత్ ఎలా చేయాలో చూపించడానికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ 2 కప్స్ రైస్, 1 కప్ కందిపప్పు వాష్ చేసి నీళ్ళు పోసి నానబెట్టేశాను. సో ఇప్పుడు వెజిటేబుల్స్. సో నేను ఏ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నానంటే టొమాటో, బీన్స్, ముల్లంగి, క్యారెట్, ఆనియన్, పొటాటో, డ్రమ్ స్టిక్, బ్రింజాల్ అండ్ గార్లిక్. సో వీటిని అన్నిటినీ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి అన్ని వెజిటేబుల్స్ని అందులో వేసేయండి. సో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాక అందులో కాస్త ఉప్పు వేసి బాగా వాడ్చుకోండి. సో వెజిటేబుల్స్ అట్లీస్ట్ 20% అయినా కుక్ అయి ఉండాలి. సో 20% కుక్ అయిన ఆ వెజిటేబుల్స్ని ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యము పప్పులో వేసేయడమే. సో ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, కాస్త ఇంగువ, ఇంకాస్త ఉప్పు వేసుకొని ప్రెషర్ పెట్టుకోవడమే. సో ఇప్పుడు బిస్మిల్లాబాత్కి కావాల్సిన మసాలాను అయితే రెడీ చేస్తున్నాను. 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, కాస్త మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న పట్ట, 2 లవంగాలు, కాస్త మెంతులు, ఒక 5 ఎండుమిర్చి అన్నిటినీ బాండిల్ మీద వేసి లైట్గా రోస్ట్ చేసుకోండి. లైట్గా రోస్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న అరోమా వస్తుంది. అది రాగానే స్టాప్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బిస్మిల్లాబాత్ పౌడర్ని రెడీ చేసుకోండి. ఇప్పుడైతే ఒక చిన్న సైజు లెమన్ అంత సైజు చింతపండుని వేసి నీళ్ళలో నానబెట్టి మిక్స్ చేసి పెట్టుకోండి. సో ప్రెషర్ అయితే అయిపోయింది. ఓపెన్ చేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయినదో. సో ఇప్పుడు ఈ కుక్ అయి ఉన్న ఈ సాంబార్ రైస్లో మనం ఇంతకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్మిల్లాబాత్ పౌడర్ 2 స్పూన్స్ అండ్ చింతపండు, ఆ చింతపండుని కలిపిన వాటర్ తగినంత, ఇది 2 పోయంగానే తిరబాత్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేసి కాస్త ఆవాలు, కరింపాకు వేసి తిరబాత్ పెట్టుకొని దాన్ని కూడా ఆ రైస్లో వేసేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ మసాలా వేసాక మిక్సింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. బాగా మిక్స్ చేయండి. ఆ మసాలా మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. లాస్ట్లో కొత్తిమీర ఇంకాస్త నెయ్యి వేసుకొని క్లోజ్ చేసేయడమే. అంతే, బిస్మిల్లాబాత్ రెడీ. ఇంత టేస్టీగా వస్తుందని నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.